కరెక్ట్ అయినటువంటి దొరికింది. ఇండియా మార్కెట్, ఇండియాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. 2019 నుంచి నేను స్టార్ట్ చేసిన టైంలో నాకు అప్పుడే 2015, 16, 17, 18కి నాకు పనిష్మెంట్ 16కు పనిష్మెంట్ వచ్చింది. అదేంటో తెలుసా? అడవిల్లోకి ఇసిరేశారనమాట. అడవిల్లోకి, అర్థమవుతుందా? ఆ అడవిలు ఏంటనంటే చింతూరు అనేటువంటి ప్రాంతం విసిరేస్తే నాకు దిక్కు అని అంటే నాకు అప్లైన్ గుర్తొచ్చాడు. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏదైనా ఆపద వస్తే తల్లిదండ్రులు, అన్నదమ్ములు లేకపోతే వీళ్ళు గుర్తు రాకూడదు, కానీ అప్లైన్ గుర్తొచ్చాడు అనుకోండి మీకు సక్సెస్ అయిపోయినట్టే లెక్క. నాకు అప్పుడు ఆపద కలిగింది. నాప్పుడు వెంటనే దొరబాబుకి చేశాను. ఆయన ఒక సమాధానం చెప్పారు. సునీల్ కుమార్ సాహు గారు వెంటనే మన వరహాల్ రెడ్డి గారు చెప్తే వాళ్ళిద్దరూ ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ ముగ్గురు అక్కడ మనుషులు ఉంటారు కదా అని అడిగారు. ఏంటది? అక్కడ మనుషులు ఉంటారు కదా అంటే ఉంటారు సార్, వెళ్ళిపోండి అని చెప్పాడు. నాకు డిపార్ట్మెంట్లో పనిష్మెంట్ ఉన్న వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరతారు. ఎక్కడికి? ఆ ఏరియా. నాకు పనిష్మెంట్ దొరికింది. నాకు వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటనంటే, మీరు అక్కడికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతున్నాను, కానీ చాలామంది నాకు కనిపిస్తున్నారు, కానీ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఇందాక చెప్పారు కదా, వితౌట్ నాలెడ్జ్ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి, నాకు నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితుల్లో ఇలా తడే టైంలో ఒక వ్యతిరేకపు వ్యక్తి దొరికాడు. ఆయన పేరే టి శ్రీనివాస్, క్రౌన్ డైరెక్టర్, 1.73 lakhs. ఆయన దొరికి ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు నచ్చలేదు. ఏంటది? నీ మాట నాకు అసలే నచ్చలేదు. ఇప్పుడు నాతో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి అనమాట. అలా వ్యతిరేకమతో స్టార్ట్ అయినటువంటి నా లైఫ్ ఇప్పటికీ 37,000, నియర్లీ 38,000 అయిపోయి ఉంటుంది చూస్తే. 38,000 పీపుల్స్ 38,000 డిస్ట్రిబ్యూటర్స్ నా లైఫ్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి? అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా ప్రజెంట్ 91 రూపీస్తో స్టార్ట్ అయ్యి నియర్లీ 48 lakhs తీసుకొని టీడీఎస్ 1 lakh అబౌవ్ 1.5 lakh ఎంతో కట్టాను నేను. వెస్టేజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 43,000 కట్టా. ఏది ఎక్కువ ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా లైఫ్. అయితే విషయం ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ ముందు నిలబడ్డాను. ఫ్యూచర్ ఆఫ్ వెస్టేజ్, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సరిగ్గా వినండి. నాకు పిచ్చెకి ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? నా బ్లడ్లోకి వస్తే వెస్టేజ్ కార్త తప్ప డిపార్ట్మెంట్ రాదు. రైట్. ఈ టైం ఏంటంటే, ఇలా ఎందుకు నేను ఇంత స్పీడ్గా ఉన్నాను, లేక ఇంత కసిగా ఉన్నాను ఎందుకని అంటే, సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి సపోర్ట్ లేకుండా, ఇది నిజము అని తెలియకుండా మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతే అది సక్సెస్ కాకపోతే మన జీవితం నాశనం అయిపోద్ది. అవునా కాదా? సో ఇంత స్పీడ్గా, ఇంత కసిగా ఎందుకున్నానంటే, ఇప్పుడు విన్నానండి, నేను సబ్జెక్ట్లోకి వస్తాను. 2% కంటే ఎక్కువ జీతాలు ఇవ్వలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు. ఆ సంగతి రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి, దేశం ఒప్పుకుంటుంది. మరెక్కడ డబ్బులు ఉన్నాయనంటే, ఎవరైతే ఉన్నతమైనటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలు ఏం చేస్తున్నారు అది తీసుకొచ్చి మన ఇండియాలో చట్టం చేశారు. 2016 నవంబర్ 16వ తారీఖుని చెప్తున్నారు. ఇప్పుడు దీపక్ సుద్ గారు చెప్తున్నారు, 2025 నాటికి ఒక విస్ఫుటనం రాబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే బీద దేశాలు ఉన్నాయో, ఏదైతే 240 దేశాలు అంటే 15 దేశాలు రిచ్ కంట్రీస్ ఉన్నాయి, 240 దేశాలు వెనుకబడిన దేశాలు లేక అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈ దేశాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయి అని అంటే, ఓన్లీ గవర్నమెంట్కి టీడీఎస్ కట్టినప్పుడు మాత్రమే, ట్యాక్స్ కట్టినప్పుడు మాత్రమే. వెయిట్, నేను చెప్తాను. నా మాటలు అందరికి ఇష్టం, మీరు చప్పట్లు పట్టవద్దు, నాకు బూస్టింగ్ ఉంది. అయితే విషయం ఏంటంటే వినండి. అయితే విషయం ఏంటంటే 2000 భారతదేశం అత్యున్నత స్థానానికి కాలు పెడుతుంది, అడుగు పెడుతుంది, నో డౌట్. ఎందుకనంటే 2015 నాటికి ఏమవుతాయంటే, ఇప్పటికే డైరెక్ట్ సెల్లింగ్స్ అన్నీ కూడా 2016 నాటి పరిస్థితిని బట్టి కనీసం ఒక 3,000 నెట్వర్క్స్ మన ఇండియాలో పరిపాలిస్తున్నాయి.
ఎవరిని పెడితే వాళ్ళు చేయి పట్టుకుంటున్నాయి, ఎవరిని పెడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాయి, అందరినీ కూడా తీసుకొచ్చేస్తున్నాయి.